తిరుప్పావై 21వ పాసురం. ஈற்ற களங்கள் எதிர்பொங்கி மீதளிப்பா மாற்றாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கண் ஆற்ற படைத்தான் மகளே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயில்யாய் மாற்றார் உனக்குவல் தொலைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே పోట్రియాం వందో పుగళ్దేలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో గోపికలు ఆ శ్రీకృష్ణుణ్ణి మేలుకొలపడం మాత్రమే కాదు, ఆయన పరమాత్మ స్వరూపాన్ని కూడా మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. ఎలా అంటే, ఏట్ర కళంగల్ ఎదుర్పొంగి మీదళిప్పా అంటే పాలు పొంగి పొర్లే గొప్ప ఆవులున్న నందగోకులం, అలాంటి సంపదకు అధిపతి నందగోపుని కుమారుడైనటువంటి మన శ్రీకృష్ణుడు అని చెప్తూ ఉన్నారన్నమాట. మాట్రాదే పాల్ సురియం వళ్ళల్ పెరుం పసుకణ్ అంటే ఎలా అయితే ఆవులు ఎప్పుడు తగ్గకుండా పాలిస్తూ ఉంటాయో అలాగే ఆ కృష్ణుడు కూడా తన భక్తుల మీద తగ్గకుండా కృపను ఎప్పుడూ ప్రసారం చేస్తూ ఉంటారు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారన్నమాట. ఉలగినిల్ తోట్రమాయ్ నిన్ర సుడరే అంటే ఈ ప్రపంచంలోని ప్రతి కణంలో వెలిగే జ్యోతివి నీవే. నీవు గోకులంలో ఉన్న ఒక చిన్న బాలుడివి మాత్రమే కాదు, ఈ సర్వలోకాలకు ఆధారమైన పరబ్రహ్మవు అంటూ ఆ శ్రీకృష్ణుని గోపికలందరూ స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఈ పాసురంలోని శరణాగతి భావాన్ని ఆండాళమ్మవారు ఒక 2 వాక్యాల్లో వర్ణించారు. మాట్రా రుణక్కు వలితొలైందు ఆట్రాదు వందు ఉన్నడి పనియుమా పోలే. ఈ రెండిటి భావం ఏంటంటే, నీ శత్రువుల బలం నశించింది స్వామి, నీ శరణు కోరే భక్తులే మిగిలారు, మేము ఏ ఆశతో ఇక్కడికి రాలేదు, నీ పాదాల వద్ద తలవంచడానికే వచ్చాము ప్రభు అంటూ ఆండాళమ్మవారు మరియు గోపికలు ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. పోట్రియాం వందో పూయందేలోర్ ఎంబావాయ్ నీ మహిమను కీర్తించటమే మా జీవిత లక్ష్యం ప్రభు అంటూ ఆండాళమ్మవారు మరియు గోపికలు అంటూ ఉన్నారు. ఈ పాసురం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, వినయంతో దేవుని ద్వారం వద్ద నిలిస్తే కృష్ణుని కృప తప్పకుండా తనంతట తానే మన జీవితంలోకి ప్రవేశిస్తుంది అని. ఆండాళ్ తిరువడిగలే శరణం.